అవంతి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ ఆయన కోసం భీమిలి అసెంబ్లీ సీట్ వదులుకోవడానికి సిద్ధమంటున్నారు మంత్రి గంట. భీమిలి సీట్ కోసమే అవంతి పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తూ ఉండటంతో భీమిలి స్థానాన్ని అవంతికిచ్చేందుకు సిద్ధమని మంత్రి గంట టీడీపీ అధిష్టానంతో చెప్పినట్టు సమాచారం. దాంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు అవంతికి భీమిలి టికెట్తో పాటు గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసిందని, అందుకే ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అవంతి శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, అవంతి శ్రీనివాస్ పార్టీ మారే అంశం సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజేశ్వరి, ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ వీడే దేశంలో ఉన్నారు. ఆయన దాదాపుగా గత 6 నెలల కాలం నుంచి తనకి తెలుగుదేశం పార్టీ తరఫున భీమిలి స్థానం నుంచి పోటీ చేయాలి అని చెప్పి తెలుగుదేశం హైకమాండ్ వద్ద ప్రతిపాదన పెట్టారు. అయితే ఈ ప్రతిపాదనపై తెలుగుదేశం హైకమాండ్ మాత్రం స్పందించలేదు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తర్వాత రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే భీమిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో ఆ నియోజకవర్గాన్ని ముందే వేరే వారికి ఇస్తామని చెప్పి ఎలా చెప్తామని హైకమాండ్ ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే తనకు విశాఖ నార్త్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం హైకమాండ్ ప్రతిపాదించింది. అయితే అవంతి శ్రీనివాస్ తనకు భీమిలి కావాలని పట్టుబడుతున్నారు. ఈ లోపు గత 2 రోజుల నుంచి కూడా భీమిలి నియోజకవర్గానికి తనకు ఇస్తామని చెబితేనే పార్టీలో ఉంటాను అని చెప్పి అవంతి శ్రీనివాస్ పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు. బట్ హైకమాండ్ వైపు నుంచి కూడా సరైన స్పందన రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. అందువల్లనే అవంతి శ్రీనివాస్ పార్టీని వీడబోతున్నారు అని చెప్పే సమాచారం తెలుగుదేశం హైకమాండ్ కూడా అందింది. అయితే ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ కోసం తన సీటును త్యాగం చేయడానికి సిద్ధమేను అని చెప్తున్నారు. అది చెప్పినట్టు సమాచారం అందుతుంది. కానీ భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఈసారి సీటు మారుతారు అని చెప్పి ప్రచారం జరిగింది. అయితే ఇది కలిసి వచ్చిన అవకాశంగా భావించి తాను సీటును త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతూ ఉన్నాయి. ఒకవేళ అవంతి శ్రీనివాస్ వెళితే దానికి ప్రత్యామ్నాయంగా కూడా వేరే వారిని చూసేందుకు ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసి తెలుగుదేశం హైకమాండ్ పెట్టింది. ఈ రోజు ఉదయం జరిగిన పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంతి శ్రీనివాస్ పార్టీ వీడుతున్నారని చెప్పి పార్టీ వీడుతున్నట్టు రాజీనామా లేఖ పంపడంతో ఆయనతో పాటు మరో 2 వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి ఎవరు వెళ్లినా తెలుగుదేశం పార్టీ ఈసారి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలో గెలుస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు జరుగుతున్న తరుణంలోనే అవంతి శ్రీనివాస్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన లోటస్ ఫండ్ లో జగన్ కలుస్తారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రచారాన్ని మాత్రం అవంతి శ్రీనివాస్ ధృవీకరించలేదు. ఆయన ఫోన్ లో కూడా ఎవరికి అందుబాటులోకి రావడం లేదు. మధ్యాహ్నం 3 తర్వాత హైదరాబాద్ లో లోటస్ ఫండ్ లో జగన్ కలిసేందుకు అవంతి శ్రీనివాస్ అపాయింట్మెంట్ తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ రామారావు. అవంతి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ ఆయన కోసం భీమిలి అసెంబ్లీ సీట్ వదులుకోవటానికి సిద్ధమంటున్నారు మంత్రి గంట. భీమిలి సీట్ కోసమే అవంతి పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తూ ఉండటంతో భీమిలి స్థానాన్ని అవంతికిచ్చేందుకు సిద్ధమని మంత్రి గంట టీడీపీ అధిష్టానంతో చెప్పినట్టు సమాచారం. దాంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు అవంతికి భీమిలి టికెట్తో పాటు గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసిందని, అందుకే ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ మారతారన్న ప్రచారం ఒకవైపు ఉండగా అవంతికి వైసీపీ అధినేత జగన్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ అందిస్తారు.
నారాయణ చెప్పండి, జగన్ అపాయింట్మెంట్ అవంతి శ్రీనివాస్ కు లభించిందా? ఈ రోజు కలుస్తారా? దీనిపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? అవంతి శ్రీనివాస్ ఈ రోజు మధ్యాహ్నం 3 తర్వాత జగన్ ని కలిసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అవంతి శ్రీనివాస్ ముఖ్యంగా భీమిలి టికెట్ అవంతి శ్రీనివాస్ కి కేటాయిస్తున్నట్టు వైసీపీ నుంచి పూర్తిగా వాళ్ళ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే ఆయన వైసీపీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన ఫోన్ లో సంప్రదించినట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 తర్వాత అవంతి శ్రీనివాస్ లోటస్ పాండ్ లోనే జగన్ నివాసంలో జగన్ ని కలవబోతున్నారు. ఆయనతో పాటు కూడా విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా ఇప్పటికే లోటస్ పాండ్ లో రావడం జరిగింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డితో కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కూడా భేటీ అవుతున్నారు. రోజు ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీ నుంచి జాయినింగ్స్ ఉండేలాగా చూసుకోవాలనేటటువంటి వ్యూహ రచనలో కూడా వైసీపీ వర్గాలు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా నిన్న ఆమంచి కృష్ణమోహన్ ని కూడా వైసీపీలోకి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈ రోజు అవంతి శ్రీనివాసునికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 తర్వాత లోటస్ పాండ్ లో జగన్ ని ఆయన కలవబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. నారాయణ, మరి దీనిపై వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? అవంతితో పాటు ఇంకా కొంతమంది నేతలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తం టీడీపీ నుంచి ఎవరు వచ్చినా కానీ తీసుకోవాలనే ఆలోచనలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది లీడర్స్ ని ఏర్పాటు చేసి వారందరూ కూడా ఇదే కొంతమంది టీడీపీ నుంచి ఎవరైతే వస్తున్నారో, టీడీపీలో ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరితో కూడా లైజనింగ్ చేసేటటువంటి ఒక టీం ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సీనియర్ నేతలతోటి ఈ టీం మొత్తం పనిచేస్తుంది. వీరందరూ కూడా టీడీపీలో ఎవరెవరు అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని సంప్రదించి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అవంతి శ్రీనివాస్ విషయంలో కూడా ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2014లో ఆయన టీడీపీలో చేరి ఎంపీగా అనకాపల్లి నుంచి ఎంపీగా ఆయన గెలుపొందారు. ప్రస్తుతం ఆయనకి భీమిలి అసెంబ్లీ టికెట్ తో పాటు కూడా మంత్రి పదవిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3 తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి లోటస్ పాండ్ లో భేటీగా ఉన్నారు. ఈ భేటీ తర్వాత ఆయన భేటీలో ముఖ్యంగా పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలనేటటువంటి నిబంధన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ రోజు వచ్చి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తోటి కలవడం జరుగుతుంది. కలిసిన తర్వాత ఎప్పుడు పార్టీలోకి జాయిన్ అవుతారు అనేది కూడా ఈ రోజు డిసైడ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి ముందుగా ఆయన పదవికి రాజీనామా కూడా చేయాలని కూడా వైసీపీ వర్గాలు కోరేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టెలికాన్ఫరెన్స్ లోనే ఏపీ సీఎం ఈ విషయాన్ని ఒక విధంగా చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎవ్వరు పార్టీని వీడినా నష్టం లేదు అన్నట్టుగా చంద్రబాబు చెప్తున్నారు. మరి పార్టీ మారే నేతల విషయంలో టీడీపీ వర్గాల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? ప్రస్తుతం ఎన్నికలు దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి, అలాగే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే నేతలు ఉన్నారో, ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరున్నారో వాళ్ళందరిలో ఎవరు అసంతృప్తిగా ఉన్నారో, ఎవరికి అక్కడ సీటు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది పార్టీలో నేతలు విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఎవరెవరు వచ్చే వాళ్ళు ఎవరున్నారు దీని మీదనే ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం చేయాల్సి ఉంది. అయితే కొంత షర్మిలకి అనారోగ్య కారణంగా అమరావతిలో గృహప్రవేశాన్ని కూడా ఆయన వాయిదా వేస్తున్నారు. ఇక్కడే ఉండి ఇక్కడికే పార్టీలోకి వచ్చేటటువంటి నేతలందరినీ కూడా ఇక్కడికే పిలిపించుకుని లోటస్ పాయింట్ లోనే వారితో మాట్లాడి వాళ్ళకి పూర్తిగా అష్యూరెన్స్ పార్టీలో వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ఏం చేయబోతున్నారు అనేది కూడా పూర్తిగా అష్యూర్ కూడా ఇక్కడి నుంచే ఇవ్వడం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతల్ని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం టార్గెట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నారాయణ.